మనం ముందు వీడియోలో అండ్, నాండ్ లాజిక్ గేట్స్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ఆర్, నార్ లాజిక్ గేట్స్ గురించి నేర్చుకుందాం. ఓకే. ఆర్ లాజిక్ గేట్ అనేది మీరు చూస్తే కనుక ఈ విధంగా ఉంటుంది. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉంటుంది మధ్యలో. దీనికి 4 ఇన్పుట్స్ ఉంటాయి. ఇన్పుట్ 1, 2, 3, 4 ఒక అవుట్పుట్ ఉంటుంది క్యూబ్. దీని ఈక్వలెంట్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఏ విధంగా ఉంటుందంటే ప్యారలల్ సర్క్యూట్ విత్ మేక్ కాంటాక్ట్స్, అంటే నార్మల్లీ ఓపెన్ కాంటాక్ట్స్. ఓకేనా? ఇందులో ఏదైనా ఇన్పుట్ని వాడకుండా వదిలేస్తే కనుక దాని యొక్క డిఫాల్ట్ స్టేట్ అనేది 0. ఓకే. ఆర్ గేట్ అనేది దాని లాజిక్ టేబుల్ చూస్తే ఇన్పుట్ 1, 2, 3, 4 క్యూ అనేది అవుట్పుట్. అన్ని ఇన్పుట్స్ 4 ఇన్పుట్స్ 0 అయితే కనుక అవుట్పుట్ 0. ఏ ఒక్క ఇన్పుట్ కానీ అన్ని ఇన్పుట్స్ కానీ ఆన్ అయితే దీని అవుట్పుట్ అనేది ఆన్ అవుతుంది అన్నమాట. ఓకే. ఇది లాజిక్ టేబుల్. మనం ఇప్పుడు సాఫ్ట్వేర్ ఓపెన్ చేసుకుందాం. ఫైల్లోకి వెళ్ళి న్యూలోకి వెళ్ళి ఫంక్షన్ బ్లాక్ డయాగ్రామ్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఎడిట్లోకి వెళ్ళి ఇన్పుట్ అవుట్పుట్ నేమ్స్ క్లిక్ చేయండి. నేను i3, i4, i5 అనేది వాడదాం అనుకుంటున్నాను మన సాఫ్ట్వేర్ ప్రోగ్రాంలో. ఇక్కడ నేను కమెంట్ ఇద్దాం, స్విచ్ 1. ఓకే. i4 అనేది స్విచ్ 2, i5 అనేది స్విచ్ 3. నేను ఇక్కడ అవుట్పుట్ 1 వాడదాం అనుకుంటున్నాను. సో దీనికి కామెంట్ ఇద్దాం, ల్యాంప్ 1. ఓకే. ఇప్పుడు 3 ఇన్పుట్స్ తీసుకోండి. నేను i1, i2 యూస్ చేయట్లేదు కాబట్టి దాన్ని డిలీట్ చేసేస్తున్నాను. ఇప్పుడు స్క్రోల్ డౌన్ చేసి బేసిక్ ఫంక్షన్స్లో ఆర్ తీసుకోండి. అదేవిధంగా ఒక అవుట్పుట్ తీసుకోండి. ఇప్పుడు కనెక్ట్ చేయండి. ఇది ఓవర్లాప్ అవుతుంది కదా, జస్ట్ దీన్ని కొంచెం అడ్జస్ట్ చేయండి. ఓకే. ఇది మన ఆర్ లాజిక్ గేట్ గురించి తీసుకున్న ప్రోగ్రామ్. ఇప్పుడు నేను దీన్ని సిమ్యులేషన్ చేస్తాను. టూల్స్లోకి వెళ్ళండి, సిమ్యులేషన్ వెళ్ళండి. సో ఇది మన సిమ్యులేషను. ఏ ఒక్క ఇన్పుట్ ఆన్ అయినా సరే అవుట్పుట్ ఆన్ అవుద్ది. అన్ని ఇన్పుట్స్ ఆన్ అయినా సరే అవుట్పుట్ ఆనే అవుద్ది. అన్ని ఇన్పుట్స్ ఆఫ్ అయితే అప్పుడు అవుట్పుట్ అనేది ఆఫ్ అవుద్ది. దీన్ని నేను ఇప్పుడు మన పిఎల్సిలోకి డౌన్లోడ్ చేస్తాను ప్రోగ్రామ్ అనేది. ఓకే. ఈ ఐకాన్ ప్రెస్ చేయండి, పిఎల్సిటీ లోగో, సారీ పీసీటీ లోగో. ఐపీ సెలెక్ట్ చేసుకోండి, ఓకే ప్రెస్ చేయండి, ఎస్ కొట్టండి. ఎస్ కొట్టండి. ప్రోగ్రామ్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఆన్లైన్లోకి వెళ్దాం. ఈ ఐకాన్ ప్రెస్ చేయండి. ఐపీ సెలెక్ట్ చేసుకోండి, ఓకే కొట్టండి. ప్రజెంట్ మనం ఆన్లైన్లో ఉన్నాం. ఓకే. 3 ఇన్పుట్స్ ఆన్లో ఉన్నాయి ప్రజెంట్. సో నేను ఇన్పుట్స్ ఆఫ్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు నేను ఇన్పుట్ 5 ఆన్ చేస్తున్నాను, అంటే స్విచ్ 3 ఆన్ చేస్తున్నాను. చూసారా, అవుట్పుట్ 1 ఆన్ అయింది, ఎందుకంటే మన ఆర్ గేట్ అవుట్పుట్ ఆన్ అయింది కాబట్టి. రిమైనింగ్ స్విచెస్ ఆన్ చేసినా సరే ఆల్రెడీ అవుట్పుట్ ఆన్లో ఉంది కాబట్టి మీకు ఆన్లోనే ఉంటుంది. స్విచెస్ ఆన్ ఆఫ్ చేస్తుంటే దాని స్టేటస్ అనేది ఇక్కడ ప్రోగ్రామ్లో అప్డేట్ అవుతుంది. బ్లూ కలర్, రెడ్ కలర్లో చేంజ్ అవుతుంది చూసారా. ఇప్పుడు ఇన్పుట్స్ అన్ని ఆఫ్ చేస్తాం చూడండి, అవుట్పుట్ ఆఫ్ అయిపోతుంది. ఓకే. ఆర్ గేట్ అనేది అవుట్పుట్ ఆన్ అవుద్ది ఎప్పుడైతే ఒక ఇన్పుట్ అయినా సరే అన్ని ఇన్పుట్స్ అయినా సరే ఆన్లో ఉంటే. ఇప్పుడు నార్ గేట్ డిస్కస్ చేద్దాం. మీరు మళ్ళీ బేసిక్ ఫంక్షన్స్లోకి వెళ్తే ఇక్కడ నార్ ఉంటుంది, తీసుకోండి.
ఇంకొక అవుట్పుట్ తీసుకోండి, ఈ రెండు కనెక్ట్ చేయండి, దీనికి కామెంట్ ఇవ్వండి అవుట్పుట్కి ల్యాంప్ 2. ఓకే, ఇప్పుడు ఈ నార్ గేట్కి కూడా i3, i4, i5 కనెక్ట్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మనం ఇందాకలానే ఇక్కడ i3 మీద కర్సర్ ప్లే చేస్తే ఇలాగా బ్లూ బాక్స్ వస్తుంది. అప్పుడు నొక్కి ఇలా డ్రాగ్ చేసి ఇక్కడికి వచ్చాక రిలీజ్ చేయండి. అదేవిధంగా i4, i5. ఇప్పుడు ఏం చేద్దాం అంటే కనుక మీకు వేరే మెథడ్ చూపిస్తాను, ఇలాగా ఇన్పుట్స్ని కనెక్ట్ చేయడం కోసం. ఇక్కడ మీరు చూస్తే కనుక ఈ ఆర్కి సంబంధించిన ఒక లైన్స్, నార్కి సంబంధించిన ఒక లైన్స్ మనకి క్రాస్ అవుతున్నాయి, అవునా? ఒక్కోసారి కన్ఫ్యూజన్ అవుతూ ఉంటుంది. ఇన్ కేస్ పెద్ద ప్రోగ్రామ్ అనుకోండి, అప్పుడు మీకు కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే వేరే మెథడ్ చూపిస్తాను. i3 నుంచి ఇక్కడ నార్కి ఇన్పుట్ వస్తుంది కదా, ఈ లైన్ సెలెక్ట్ చేయండి, హైలైట్ అయింది కదా, రైట్ క్లిక్ చేసి సెపరేట్ ఉన్నది కదా, అది ప్రెస్ చేయండి. ఓకే, అదేవిధంగా నార్ యొక్క సెకండ్ ఇన్పుట్ ప్రెస్ చేయండి, సెలెక్ట్ అయింది కదా సెకండ్ ఇన్పుట్, రైట్ క్లిక్ సెపరేట్. నార్ యొక్క థర్డ్ ఇన్పుట్ ఉంది కదా, సెలెక్ట్ చేయండి, రైట్ క్లిక్ సెపరేట్. ఇప్పుడు మనకి ఈ విధంగా వచ్చాయన్నమాట. ఓకే, ఇక్కడ మీరు చూస్తే కనుక మన ఆర్ బ్లాక్ యొక్క నెంబర్ ఎంత, B001. ఓకే, నార్ బ్లాక్ B002. ఇక్కడ ఈ కనెక్టర్ ఏం చెప్తుందంటే కనుక ఇక్కడ మీరు దీమే పెడితే కనుక B002/1. ఓకేనా, ఈ పాయింట్ ఎక్కడికి వెళ్తుందంటే కనుక బ్లాక్ 2లో ఫస్ట్ ఇన్పుట్కి వెళ్తుంది, ఫస్ట్ కనెక్టర్కి వెళ్తుంది అనమాట. ఇది మనం బ్లాక్ 2 ఏది, ఇది నార్ యొక్క బ్లాక్, నార్ లాజిక్ది B002. ఇందులో 1 అంటే ఇది ఫస్ట్ది, చూసారా? బ్లాక్ 2 కనెక్టర్ 1 అంటే ఇన్పుట్ 1 వెళ్ళిందన్నమాట బ్లాక్ 2లో. అదేవిధంగా స్విచ్ 2 అని కదా, ఇది బ్లాక్ 2లో ఇన్పుట్ 2కి వెళ్తుంది, కనెక్టర్ 2కి వెళ్తుంది. అదేవిధంగా ఇది బ్లాక్ 2లో కనెక్టర్ 3కి వెళ్తుంది, అంటే ఇన్పుట్ 3కి వెళ్తుంది అనమాట. ఈ విధంగా మనం వీటిని వాడుకోవచ్చు. వీటిని వాడుకుంటే ఏమవుతుందంటే ఇంకేస్ సర్క్యూట్లు పెద్ద 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 సర్క్యూట్లు అనుకోండి, అక్కడ ఈజీగా ఉంటుంది, మనకి లైన్స్ అనేవి క్రాస్ అవ్వకుండా, ఓవర్లాప్ అవ్వకుండా చేసుకోవచ్చు. ఇది ఒక మెథడ్. ఓకే, ఇప్పుడు నార్ లాజిక్ని మనం టెస్ట్ చేద్దాం. ఫస్ట్ దీన్ని మనం సిమ్యులేషన్ చేద్దాం, దాని తర్వాత ఆన్లైన్ టెస్ట్ చేద్దాం. టూల్స్లోకి వెళ్ళండి, సిమ్యులేషన్లోకి వెళ్ళండి. సో ప్రజెంట్ మనం సిమ్యులేషన్లో ఉన్నాం. నార్ అంటే ఇన్వర్స్ టు ఆర్, ఆర్ ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు నార్. ఓకే, మీరు చూస్తే కనుక నార్ లాజిక్ అనేది సిరీస్ ఆఫ్ బ్రేక్ కాంటాక్ట్స్, అంటే నార్మల్లీ క్లోజ్డ్ కాంటాక్ట్స్ సిరీస్లో ఉంటే కనుక అది నార్ లాజిక్ అనమాట. నార్కి ఆర్కి తేడా ఏంటంటే నార్లో అవుట్పుట్లో ఒక బబుల్ ఉంటుంది, నథింగ్ బట్ నాట్ గేట్. ఓకే, నార్ లాజిక్లో మనం ఏదైనా ఇన్పుట్ను వాడకుండా వదిలేస్తే కనుక దాని స్టేటస్ బై డిఫాల్ట్ 0గా తీసుకుంటుంది. ఓకే, లాజిక్ టేబుల్ చూస్తే కనుక నార్ది అవుట్పుట్ ఎప్పుడు ఆన్ అవుద్దంటే అన్ని ఇన్పుట్స్ ఆఫ్లో ఉంటేనే
అవుట్పుట్ ఆన్ అవుద్ది. ఏ ఒక్క ఇన్పుట్ ఆన్లో ఉన్నా సరే అవుట్పుట్ ఆఫ్లో ఉంటుంది. ఇది నార్ యొక్క లాజిక్ టేబుల్. దీన్ని మనం ఇప్పుడు టెస్ట్ చేద్దాం. అన్ని ఇన్పుట్స్ ప్రజెంట్ ఆఫ్లో ఉన్నాయి. I3, I4, I5 అంటే స్విచ్ 1, 2, 3. అందుకని Q2 అనేది ల్యాంప్ 2 అనేది ఆన్లో ఉంది. ఏ ఒక్క ఇన్పుట్ ఆన్ అయినా సరే అవుట్పుట్ ఆఫ్ అయిపోద్ది. నార్ లాజిక్ యొక్క అవుట్పుట్. అన్నీ ఆఫ్లో ఉంటేనే అవుట్పుట్ ఆన్లో ఉంటుంది. ఓకే, ఇది సిమ్యులేషన్. ప్రోగ్రామ్ డౌన్లోడ్ చేద్దాం. టూల్స్లోకి వెళ్ళి ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి PC2 లోగో IP సెలెక్ట్ చేసుకోండి. ఓకే ప్రెస్ చేయండి. ఎస్ ప్రెస్ చేయండి. మళ్ళీ ఎస్ ప్రెస్ చేయండి. ప్రోగ్రామ్ అనేది డౌన్లోడ్ అయ్యింది. 3 ఇన్పుట్స్ ప్రజెంట్ ఆఫ్లో ఉన్నాయి కాబట్టి అవుట్పుట్ 2 ఆన్లో ఉంది. ఏ ఒక్క ఇన్పుట్ ఆన్ అయినా సరే అవుట్పుట్ 2 అనేది ఆఫ్ అయిపోద్ది. అవుట్పుట్ 2 అనేది నార్ లాజిక్ యొక్క అవుట్పుట్. అవుట్పుట్ 1 అనేది ఆర్ లాజిక్ యొక్క అవుట్పుట్. ఓకే, ఇప్పుడు ఇన్ కేస్ ఆన్లైన్ టెస్ట్ కూడా చెక్ చేద్దాం అనుకుంటే కనుక ఇది క్లిక్ చేయండి. ఐకన్ PLC ఐకన్. IP సెలెక్ట్ చేసుకుని ఓకే ప్రెస్ చేయండి. ప్రజెంట్ మనం ఆన్లైన్లో ఉన్నాం. అంటే ప్రజెంట్ ఐఓ బోర్డులో ఉన్న రియల్ స్టేటస్ అనేది మనకి ప్రోగ్రామ్లో కనిపిస్తుంది. ప్రోగ్రామ్లో ఇన్పుట్ సిమ్యులేట్ చేయడానికి ఆప్షన్ లేదు. ఓకే, నేను అన్ని ఇన్పుట్స్ ప్రజెంట్ ఆఫ్ చేస్తాను. అవుట్పుట్ 2 అనేది మనకి ఐఓ బోర్డులో ఆన్ అయింది. ఇక్కడ కూడా సాఫ్ట్వేర్లో కూడా అవుట్పుట్ Q2 అనేది ఆన్ అయింది. సిమ్యులేషన్ విండోలో కూడా చూస్తే కనుక Q2 అనేది ఆన్ అయింది. నేను ఇన్పుట్ 5 ఆన్ చేస్తున్నాను, అంటే స్విచ్ 3 ఆన్ చేస్తున్నాను. అవుట్పుట్ 1 ఆన్, అవుట్పుట్ 2 ఆఫ్. ఇక్కడ కూడా సేమ్ స్టేటస్ ప్రోగ్రాంలో సిమ్యులేషన్ విండోలో. సో ఈ విధంగా మనకి ఆర్, నార్ లాజిక్ గేట్స్ అనేవి వర్క్ చేస్తాయి. మీరు సాఫ్ట్వేర్లో ఈ ప్రోగ్రామ్ క్రియేట్ చేసి సిమ్యులేషన్ చేసి అన్ని ట్రూత్ టేబుల్లో ఉన్న అన్ని ఇన్పుట్ కాంబినేషన్స్ని కూడా చెక్ చేయండి. నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.